Let's start our channel from today. ఏంలే మార్నింగ్ రైడ్కి వెళ్తున్నాను ఈరోజు కంటెంట్ అయితే విత్ మై హెల్మెట్ అండ్ మనం ఇప్పుడు ఎక్కడ గచ్చిబౌలికి వెళ్ళాలి. ఇది మన డ్రైవింగ్ చేసేది. అండ్ దెన్ పోయి బండి తీసి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాము. అయితే బైక్ తీసుకొని వెళ్ళిపోదాం. మామూలుగా లేదుగా పొద్దున రాత్రి మధ్యలో కరెంటు పోయింది. ఏదేదో అయిందంటే నాకు ఉబ్బరించింది. సో బైక్ దగ్గరకు వస్తాం. బైక్ దగ్గర వచ్చేసినాం. చూడు బైక్ ఎట్లుంది బుజ్జుముండ. రాత్రి వస్తాం. ఆలోచన కూడా స్టార్ట్ అయితే తెచ్చాడు. లొకేషన్కి అయితే వచ్చినాము. ఇంకా మన 3 బండ్లు ఉన్నాయి. మన వాళ్ళు వచ్చిలే అని ఇంకా బండ్లు వచ్చే ఉన్నాయి. షోరూమ్ కాడికి వచ్చినాము. నాకు తెలిసి ఇంకా హాఫ్ అన్ అవర్ లోపల రైడ్ స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం. నేను చూపించిన అయితే వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది. మీరు ట్రై చేయాలి. There is a patrol. So these are next level. First we'll use this. వాళ్ళైతే మన ఇప్పుడు బైక్ అయితే ఎవరు చూపిస్తారు ఎట్లా రైడ్ చేయాలి ఇట్లా అన్ని సైన్ చూపించిండు. మనమైతే ఒక 5-10 మినిట్స్లో స్టార్ట్ అయిపోదాము. అందరు రైడర్స్ రెడీ ఉన్నారు. ఇక మధ్యలో నా దగ్గర అది కెమెరాది హెల్మెట్కి పెట్టుకుంటారు ఇప్పుడు, ఆ కెమెరా లేదు. సో మధ్యలో కొంచెం ట్రావెలింగ్లో వీడియో దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే నేను కవర్ చేస్తాను ఎక్కడెక్కడ అవుతాం ఏంది సంగతి. లైన్గా ఇది మాత్రం ఇదే మన ఇక్కడ షామీర్పేట్ రోడ్ మన సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నాం అన్నాడు. సో వీడియో కవరేజ్ చేస్తా. మనది ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఇంకా మొత్తం బైక్స్, మొత్తం రైడర్స్ ఎవరెవరు ఉన్నారు అన్ని బండి. నేను కిందికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అవుదామంటారు 5 మినిట్స్లో. సో లెట్స్. ఇప్పుడైతే కిందికైతే వచ్చినాము. ట్రావెలింగ్ బస్సు మనది ఏముంది బయటకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆయన. ఇక మనం లొకేషన్ దగ్గరికి వెళ్ళే వరకు 1 అవర్ పడుతుంది. అయితే ఇంకా బైక్ హెచ్డి జావా అవే ఉన్నాయి. మనమైతే చూద్దాము. ఇంకా అవే బైక్స్ రైడర్స్ అందరివి. మనది మధ్యలో ఉంటుంది బైక్ ఇలా. ఇది మంది ఇక్కడ వరకు ఉన్నాయి బైక్స్ అన్నీ. సో మధ్యలో వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను. మిడ్వేలో ఎప్పుడైనా బైక్స్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం 100 కొట్టేద్దాము. మిడ్వేలో ఉన్నప్పుడు అయితే తీద్దాము. సో అంతే. మనల్ని చూద్దాము, మన వాళ్ళని కూడా చూపిస్తాను. అట్లా తెలుసుగా మన గురించి. మన బ్రో రైడర్ బ్రో హాయ్ చెప్పవా? మరి నువ్వు హైలైట్ అవుతున్నావు వీడియోలలో. ఎట్లయితే కొట్టించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను మళ్ళీ మనం లొకేషన్ చేరుకున్న తర్వాత అట్లకే సంగారెడ్డి వెళ్ళాలి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే. సో ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోదామని అక్కడ నుంచి మనం చెప్పినాను. ఇక్కడ వెళ్ళిపోవచ్చు కదా బ్రో అంటే, సరే నేను అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పినాను. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకుని. హాయ్ గైస్, మా వాడికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బా పెంచితే చాలు. ఒకవేళ ఇది చూపిస్తే సింగిల్ లైన్లోకి వచ్చేసేయండి. రోడ్ పెద్దగా ఉంటే ఒకరు పక్కన ఉండండి. 2 లైన్ వస్తుందా? ఇక్కడ ఆగినాము. ఇప్పుడైతే రైడ్ ఇడికి స్ట్రైట్ వెళ్తాము. సో
ఇప్పుడైతే మన తాజా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ సెంటర్కి వచ్చినాము. ఇక్కడైతే బైక్స్ పార్క్ చేసుకున్నాం. ఇంకా ఫుడ్ తిన్నికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక మామూలుగా బ్యాక్ పెయిన్ వస్తలేదు. ఏదో అనుకున్నా కానీ రైడింగ్ అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇక్కడ బైక్స్ ఏం స్పెషల్ బ్రేక్ఫాస్ట్? ఎవ్రీథింగ్ తాజానా? తాజా కిచెన్, ఎవ్రీథింగ్ ఇస్ తాజా. రియల్లీ? ఐ డోంట్. సో నాట్ ప్రమోటింగ్ ఎనీ తాజా కిచెన్. మళ్ళీ ప్రమోటింగ్ కింద వెళ్తుంది. అదే కదా. సో ఎన్నో కావాలి అదే అందరిని అడగాలి. సో ప్లేస్ దొరుకుతలేదండి. ఇక్కడ ప్లేస్ దొరకక ప్లేస్ దొరికింది అనుకో. ఇక్కడ చూసినాము ప్లేస్ దొరికింది అనుకో మంచిదే. అందరు మనోళ్ళే ఒకసారి మనం కలిసిన తర్వాత. చల్లగాలికి కూర్చున్నాను ఎయిర్ కూలర్లో. మన వాళ్ళు ఇంకా టిఫిన్ అయిపోయింది ఇప్పుడే. మొత్తం తినేసి మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇక్కడ స్టార్ట్ అయిపోతే లెట్స్ కూల్ చెప్తున్నా రేపు చేసి వెళ్ళిపోదాం స్పీడ్గా అని చెప్పి. కాకపోతే మనం మెల్లగా వెళ్దాము. గ్రూప్ ఉన్నారు కదా 10 మెంబర్స్ లైక్ అట్లా ఉందని చెప్పి అంటున్నారు. ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోదాము. నో స్టాపింగ్. జర కొద్ది రీఫ్రెష్ అయిపోయి బ్రో ఏదో ఫేమస్ అయిన హోటల్. ఏ హోటల్ ఏమో లెట్స్ గో. మళ్ళీ అక్కడనే ఉన్నాయి మనది మనవి కూడా. సో టిఫిన్ అయిపోయింది. మన గ్రూప్ అయితే ఇప్పుడు 1 2 4 5 ఉన్నాము. ఇంకో 6 మెంబర్స్ లేట్ అయింది. వాళ్ళు ఇంకా మిస్ అయ్యారేమో, స్పీడ్ క్యాచ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఈడికి డైరెక్ట్ ఒకటే రోడ్, ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. ఆడికి వెళ్ళి ఇక డైరెక్ట్ ఒకటే రోడ్. ఇక మధ్యలో వీడియోలో అనేది చూపిస్తాను. రైడింగ్ ఉన్నప్పుడు కెమెరా తేలే హెల్మెట్ ఒకటి చూస్తాను నెక్స్ట్ వీడియో నుంచి అటు. ఇప్పుడైతే మనం దీనిదైతే నేను వీడియో తీస్తున్నాను హ్యాండ్తో సింగిల్ డ్రైవ్ చేసుకుంటాం మరి. సో లెట్స్ మూవ్ అండ్ సీ యూ. ఇక్కడ లోతుంది అని చెప్పి ఇక్కడ ఈత కొట్టనికి తీసుకొని వచ్చారు. నాకైతే నా 6 ప్యాక్ ఏడ కనిపిస్తుంది అని చెప్పి పిగ్గేస్తుంది. కానీ మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు స్విమ్మింగ్ కొట్టనికి. ఇంకలు ఉన్నాడు కొన్న అక్రమ్ బ్రో. కొడదాం లేదు స్విమ్మింగ్, ఏదైతే అది చేద్దాం. సూపర్. ఫుల్ తడిసి ఎంజాయ్ చేసిన ఈత కొట్టిన. మొత్తం కాలువ అన్నీ తెరిసేపు ఎండి. బైక్ ఈడుంది, మన వాళ్ళందరూ ఈడనే ఉన్నారు బ్యాక్ సైడ్. స్విమ్మింగ్ చేసినాం అందరం, అక్కడ కాలేదని చెప్పి. సో లెట్స్ గో. ఎంజాయ్డా బ్రో, వేరే నెక్స్ట్ లెవెల్. ఫుల్ ఫిదా. కావు మనకి ఈత రాదంటే వెళ్ళాడు. కాపాడండి, నువ్వేనా అంటున్నది?
కింద కాళ్ళు ఉన్నాయా మెట్లున్నాయి కింద దాకా. అయితే వచ్చినాము, ఇదే ఇంతలా డ్యాము. మా అంకుల్ కలిసిండు, పార్కింగ్ అక్కడ ఉందంట. 5 పిల్లలు రోజు చనిపోయారంట అక్కడ ఉండి. అంటే ఈత కొట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ వీడియో. ఎట్లా అంకుల్ ఈత కొట్టుకుంటా వేరా? ఈత కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్. ఇన్స్టా లోపల నీళ్ళ లోపలికి వేరా? లోపలికి ఈత రావేమో, రాదాలి. బిలో 20 పోయి చనిపోయారంట. వచ్చేసినాం గ్రూప్ మొత్తం. ఇక లోపలనే వీడియో తీయాల్సింది, లోపలికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాము. చెప్తాను. ఎండ నార్మల్గా ఉంది, మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవి మొత్తం. అదే కిందికి చేస్తాం ఏమో చూద్దాం. సరే లోపలికి వెళ్ళి అయితే వీడియో తీస్తాను. చెక్కింగ్ చేస్తారు మీద మొత్తము. నువ్వు చూస్తున్నా, నేను చూస్తున్నా. అట్లకేం పోవాల్సింది దారి, షార్ట్ కట్లకేం పోతున్నాము. ఇప్పుడైతే షార్ట్ కట్ వస్తాం. అట్లకేం ఉంది కానీ దారి ఓడిపోతాడు అంత లాంగ్ అని చెప్పి మన అక్రమ్ రయ్య డైరెక్ట్ ఎక్కిచ్చేస్తుంది. సో వెళ్దాము. పైకి ఎక్కినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో, ఎందుకంటే పడిపోతే లేపేటోళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మో మనలో అయితే ఎక్కేసిండు మొత్తం ఫుల్. అరే ఇంత తగ్గిపోయిందా వాటర్? తాగేసిన నేనే. లాస్ట్ టైం అక్కడ మట్టి కనిపిస్తుందా, ఆడికి వెళ్ళి ఆడదాకా వెళ్ళి మంచిగా వీడియోస్ తీసుకున్నాం. వాటర్ తగ్గిపోయిందా? ఇప్పుడు కింది కలర్ అట్లా ఇట్లా చంచిపోయారా ఆయన ఇలా మునిగి గీడికే మునిగిపోయారా? అవుతారా అదే మాలకు. ఆ చెట్ల కాడ పండ్లు తెంపుకోనికి పోతే చచ్చిపోయాడు. మామిడి పండ్లు ఏరుకోనికి దిగొద్దన్నారు. కింద అడిగినా సముద్రంలోనే కొట్టినా. రాదా? కిందికి పోతున్నాను రిస్క్ చేసి. మొత్తం రాళ్ళు ఉన్నాయి. కింద ఉన్నాడు. అబ్బా అబ్బా కప్ప. అయిపోయింది. అమ్మా కాలం అవుతున్నాయి. అమ్మా మన వాళ్ళు ఆడున్నారు. ఏదో అనుకున్నా కానీ దిగేటప్పుడు కాలు అయితే మస్తు పెయిన్ అవుతున్నాయి. ఈ ఎండలు ఏం కనిపిస్తలేమో కానీ కాలు అయితే నొప్పి అవుతున్నాయి. దిగుదాంలే. అబ్బా పైకి ఎక్కిన ఆడికేని ఈ లైన్ పట్టుకొని దిగేసినాయి రాళ్ళ మధ్యలోకి. ఎందుకని మొత్తం నీళ్ళు ఉంటుండే, మొత్తం ఎండిపోయినాయి ఆడ వరకు. ఏమొద్దు, ప్లేట్ కూడా ఉంది ఇక్కడ. ఆడ అక్కడ మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ మధ్యలో వదిలేరంట, అందుకని తక్కువైనాయేమో. ఫైనలీ అనుకున్న లొకేషన్కి వచ్చినాము. వ్యూ పాయింట్. హ్యాపీనెస్ వేరు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మెయిన్లీ సమ్ రిస్క్ లేనిది లైఫ్లో రస్క్ లేదు. సో ఇలా అన్నమాట. ఫైనల్లీ వచ్చేస్తాను. అండ్ కొంచెం చూపిస్తా వీడియో ముంగట వాటర్ దగ్గర అక్కడ వెళ్ళి. ఇప్పుడైతే ఆడవరకు అయితే జర వాకింగ్ చేస్తాం. సో బోట్ కూడా ఉంది, డైరెక్ట్ ఎక్కేసి వెళ్ళిపోదాం. తోసేది ఎట్లా దిగుతురుగా ఇక్కడ వేడు మొత్తం చెట్లు అన్నీ. ఇక్కడికి ఎక్కేద్దాం. బురద ఉంది కదా, పచ్చి ఇంకో నెమ్మలీలు ఉన్నాయి ఆడ. ఇలా కనిపిస్తుందో కనిపించదు చేస్తున్నాం ఇక కాదు. ఎక్కేసి ఇడికి పచ్చి స్టార్ట్ అయింది. ఇక
మళ్ళీ ఎందుకు కాళ్ళు లోపలికి పోతాయి. పచ్చదనం ఎక్కేద్దాం ఎడికని. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది పచ్చదనము. ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి, ఇంకా నెమలీలు కూడా ఉన్నాయి, మొత్తం చెట్లు గిట్లు ఉన్నాయి లోపల. రిస్క్ టేకింగ్ చేసిన మొత్తం కానీ వెళ్ళిపోతాం పైకి, మళ్ళీ ఆడికేని కిందికి దిగుతాం. సో లెట్స్ గో. వరకు వచ్చిందంటే వాటర్ ఈడు వరకు ఉండే కొట్టుకొని ఈడు వరకు వచ్చినాయి. ఇంకా వాటర్ స్టార్ట్ అయినాయి ఇడికని. వీడికి మొత్తం స్టార్ట్ అయ్యాయి వాటర్. ఏడికైనా ఆడికి నడుచుకుంటూ వెళ్తున్నాము డైరెక్ట్ వాటర్ దగ్గరికి. ఇక్కడ వాటర్ స్టార్ట్ అయినాయి అండ్ ఇక్కడ మొత్తం వస్తుంది చల్లగాలి. వాటర్ దగ్గరకు వచ్చినాం కదా, ఇక చల్లగాలి వస్తుంది. సో అక్కడికి వెళ్ళి వీడియో తీస్తా జల్దీని. మళ్ళీ ఎవరైనా వస్తే బయట గవర్నమెంట్ మళ్ళీ ఎందుకు అవసరం, అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాను. ఏమో బయటలో చాలా రిస్క్ టేకర్స్ ఉన్నారు, దిగి మరీ ఈత కొడతారు. ఏమో వీడియో దిగి అక్కడ చూపిస్తాను. ఓమా ఫైనలీ బయటికి అయితే దిగినాము. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది, స్టామినా కూడా పెరిగింది. అండ్ లెట్స్ గో. ఇంకా పైన సో మై సబ్స్క్రైబర్స్ అయిపోయింది ఈరోజుకైతే వీడియో. కూల్ డౌన్ అయితే నేను ఇక ఏ బడీ లైట్ వెయిట్. ఈరోజైతే వ్లాగ్ కంప్లీట్ చేసినాను. వర్త్ ఇట్. వాటర్ లోపల పోదాం అనుకున్నా కానీ ఎందుకు, మళ్ళీ లాంగ్ వెళ్ళాలి. మళ్ళీ మర్మేడ్స్ వచ్చి నన్ను తీసుకోపోతే ఎట్లా. సో బాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే వీడియో. సో మీకు గిట్టంగా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది మర్చిపోకండి. ఇప్పుడే పూరా సబ్స్క్రైబ్ చేయమని మన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్. ఈరోజుకైతే వీడియో ఇదే. రిజర్వాయర్స్కి వచ్చేసినాము. సో ఇంకా వీడియోస్ నేను తీస్తున్నా, స్టార్ట్ కూడా చేసిన. యాక్చువల్ నా ఇన్స్టాగ్రామ్లో పెట్టినుండే స్టోరీ, ఈరోజు నేను స్టార్ట్ అవుతున్నా అని చెప్పి. లెట్స్ స్టార్ట్ మై ఛానల్ అగైన్. సూపర్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. నైస్ వ్యూ, నైస్ మీటింగ్. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చిల్ అవ్వచ్చు ఫుల్. ఇక్కడ సైడు రిజర్వాయర్, ఇక్కడ సైడ్ మొత్తం ఫామ్ ల్యాండ్స్. మంచిగా చెట్టు కింద అంటే చెట్టు కింద నించొని వైబ్ అవ్వచ్చు. లైక్ ఫుడ్ అండ్ డ్రింక్స్ వాట్ వి నా హ్యావ్. సో మంచిగా చెట్టు కింద బెడ్స్ అండ్ సోఫాస్, షీట్స్ ఏమైనా ఉంటే తెచ్చుకొని పండుకోండి, చల్లగా ఉంటుంది. అండ్ ఫిషింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. సో మేమైతే లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ వద్దులే అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. మీరు వెళ్ళొచ్చు, రిస్క్ టేకర్స్. వీ గోనా సపోర్ట్ యూ ఎవ్రీ టైమ్. సో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. #Varun Enjoy. Subscribe my channel.